ఒకప్పుడు రాజకీయంగా మంచి ప్రభావశీలంగా పనిచేసింది. ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించింది, రాజకీయంగానే కాదు ఇతరత్రా కూడా. అయితే ఇటీవల కాలంలో మా 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 సామాజిక వర్గానికి అన్ని పార్టీలు కొంచెం చిన్నచూపు చూస్తూ మాకు ఇవ్వాల్సిన స్థానాలు, మేము ప్రాధాన్యం కలిగిన స్థానాలు కూడా ఇతరులకు కేటాయించడం జరుగుతూ ఉంది. దీనివలన మాకు గల రాజకీయ హక్కులు కోల్పోతున్నామని మా సామాజిక వర్గం ప్రతి ఒక్కరికి ఒక రకమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది సంఘ వ్యక్తులు వచ్చి, సార్ మీరు ముందుండి మన యొక్క సమస్యల్ని ఇటు మిగిలిన వర్గాలకి అలాగే మా సామాజిక వర్గాలను చైతన్యం చేస్తూ రాజకీయ వర్గాలతో మాట్లాడి మనకు రావాల్సిన స్థానాన్ని సంపాదించి పెట్టమని చెప్పేసి కోరినందున మేము ఈరోజు మాకు సుమారు 56 నుంచి 60 కుల సంఘాలు ఉన్నాయి. ఈ సామాజిక సంఘాలన్నింటినీ ప్రతినిధులను ఇవాళ ఆహ్వానించి ఈరోజు సాయంకాలం విశాఖపట్నం తెల్లండి థియేటర్స్లో 6 గంటల నుంచి ఒక ప్రతినిధుల సభను ఏర్పాటు చేశాం. ఈ ప్రతినిధులందరూ వచ్చి వారి యొక్క అభిప్రాయాలు తెలిపిన దాన్ని బట్టి మాకు తోచిన విధంగా మమ్మల్ని మేము చైతన్యపరుచుకుంటూ మా యొక్క శక్తిని యుక్తిని రాజకీయ పార్టీలకు తెలియజేయడానికి ఇదొక వేదికగా తీసుకొని ముందుకు పోతున్నాం. మాకు సుమారుగా మా సామాజిక వర్గం మన పరిస్థితులను బట్టి వారికి ఉన్న జనాభా ప్రాతిపదికగా లెక్కేసుకున్నట్లయితే సుమారు 5 పార్లమెంటు స్థానాలు, 24 శాసనసభ స్థానాలు మాకు కేటాయించాల్సి ఉంది. అయితే ఆ దామాషాల కాదు కదా, అందులో సగం కూడా రావడం లేదు. ఈరోజు పూర్తిగా మేము నిర్లక్ష్యానికి గురవుతున్నామని చెప్పేసి మాలో అందరిలో ఒక వేదన మొదలైంది. ఈ వేదనని ఒక కార్యరూపంగా దాలిస్తే తప్ప మాకు న్యాయం జరగదని చెప్పేసి మా వాళ్ళందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్ళి మా వాళ్ళని చైతన్యపరిచి మాకు రావాల్సిన సీట్లు మేము తీసుకుందామని చెప్పేసి ఒక వేదికగా ఏర్పడడం జరిగింది. దీనికోసమే ఈ సమావేశం. రామనాయుడు జాగ్రత్త రామనాయుడు ఈ జలమ రాజకీయ పర్యవేక్షణ వేదిక సాహిత్యాన్ని ఎందుకు పెట్టుకున్నాం అని మీ అందరికీ విధిన కారణం చెప్తాను. పూర్వం మనకి విశాఖపట్నంలో లోపల మా భానుమతి ఇక్కడ ఎమ్మెల్యే చేశారు, అట్లాగే తైనా నుంచి కుమార్ చేశాడు, మేయర్ చేశాడు. ఈ 50 కార్పొరేటర్లు ఉన్నప్పుడు 10-15 కార్పొరేటర్ సీట్లు ఉండేవి. ఈరోజు పరిస్థితి చూడండి, 2-3 సీట్లు. అంటే ఏ పార్టీ, తెలుగుదేశమా, కాంగ్రెసా, బీజేపీ, సిపిఎం అని కాదు, ఏ పార్టీ అని కూడా ఎలా విస్మరిస్తున్నారో నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తుంది మాకంటే. ఇందులో ఆ బాధతో మేమందరం కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి మాకు రావాల్సిన చేరు మాకు వచ్చేటట్టు ప్రాతినిధ్యం వహించాలని